అమరావతి పునర్నిర్మాణం జరిగితే దాని గురించి కొంతమంది వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావాలని డబ్బులు వృధా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అది మాట్లాడతారు మీద మీరేమంటారు? వాళ్ళు 5 సంవత్సరాలు బస్టు పట్టించేసి అమరావతిని శ్మశానం అన్నారు. అసలు డెవలప్మెంట్ కాదు కదా, ఏమీ లేదు అసలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వెంటనే అది మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేశారు. రోడ్లు, లైటింగు, అసలు చెరువులాగా ఉండిపోయినాయి మొత్తం. ఏది ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, హైకోర్టుది కానీ, ఈ కానీ అసలుకి ఇవాళ అన్ని చేస్తుంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. అసలు రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోతాం, పైపులు వెళ్ళిపోతాం, ఇసుక అమ్మేసుకుంటాం, అన్ని రకాలుగా చేసి నష్టం చేసి అమరావతిని నామరూపాలు లేకుండా చేశారు. వాళ్ళకి ఏంటంటే 3 రాజులు డ్రామా ఆడి మొత్తం దాన్ని అమరావతిని అనేది సర్వనాశనం చేయాలని చూశారు. ఇవాళ అమరావతి మళ్ళీ పురుడు పోసుకుంది. వాళ్ళన్నీ ఐకే బిజీ, వాళ్ళన్ని కాంట్రాక్ట్లు వచ్చి వాళ్ళ ఏ రకంగా ఉంది వాళ్ళు ఇప్పటికప్పుడు చూడండి ఎంత తేడా కనపడుతుంది అసలు లెక్కేస్తే. అది ఆ వైసీపీ విశ్వప్రసారం ఎంతసేపు ఏంటంటే అమ్మ పెట్టదాడుకునే అన్నట్టు వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని అడ్డంకులు అనమాట. పక్కనే కట్ట ఉంటుంది, మునిగిపోతుంది, అయినా కానీ వీళ్ళు కావాలని నిర్మిస్తున్నారు. అది వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి దుష్ట చేసేసి అమరావతి మునిగిపోద్ది, అది ఇదని చెప్పి ఫేక్ అంతా. వాళ్ళ పార్టీయే ఫేక్ పార్టీ అనమాట. అది మొత్తం ఉదాహరణది ఏం లేదు. మొన్న మోడీ గారు వచ్చారు, మొత్తం 58,000 కోట్లు తీసుకొచ్చి మొత్తం అన్ని ఓపెన్ చేసి వెళ్ళారు. అది కళ్ళు కనపడుతుంది క్లియర్గా. అసలు డెవలప్మెంట్ ఏంటి అనేది, గతంలో అమరావతి ఏంటి, వాళ్ళ అమరావతి ఏంటి అనేది క్లియర్గా చూస్తే, కళ్ళు ఉన్నోడు చూస్తే అర్థమవుతుంది అది మొత్తం.